హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారు ఎంతో పని ఉన్నప్పటికీ ఉత్సాహం మాత్రం ఉండదు. పాత బంగారాన్ని మార్చాలని ఆలోచనలు జరుపుతారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వాళ్లకు విలువైన వస్తువులు వస్త్రాలు బహుమతులుగా ఇస్తారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయోజనాలని అందుకుంటారు. పోరాటంలో పాల్గొన్న ఆలోచనలు కలుగుతాయి. సహోదర సహోదరి వర్గంతో సఖ్యతగా మెలగాలి ఆలోచనలు కలుగుతాయి. వారి ప్రవర్తన మాత్రం కాస్త దురుసుగా ఉంటుంది. కుటుంబ పరువు మర్యాదలను చెడగొట్టడం ఇష్టం లేక ఎంతో ఓర్పుతో సహనంతో మీరు వారిని భరిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నత హోదా కోసం చేసే ప్రయత్నాలు రికమెండేషన్ కలిసొస్తాయి. పనులు ఆలస్యంగా నెరవేరుతాయి, కానీ వాటి ద్వారా మీకు ఏ నష్టం వాటిల్లదు. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తారు. తెలిసిన వాళ్ళ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొత్త కార్యక్రమాలు నూతన ఉత్సాహంతో ప్రారంభించగలుగుతారు. సంగీతం నృత్యం కళల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలని ఆలోచనలు నెరవేరుతాయి. ఉద్యోగరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందితో ఉన్న శత్రుత్వం కారణం చేత కార్యాలయంలో మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సహోదర సహోదరి వర్గం అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. స్త్రీ సంతానం పట్ల అధిక శ్రమ కనబరుస్తారు. క్రమశిక్షణ లోపిస్తుంది. అన్న విషయాన్ని గ్రహించి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కళా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు స్నేహానికి ఎదుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణం శుభకార్యాల నిమిత్తం చేసే విధంగా ఉంటుంది. మంచి శుభవార్త వినగలుగుతారు. విదేశీ అవకాశాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కింది స్థాయి ఉద్యోగులతో సతమతం అవటం వల్ల వాళ్ళ పనులు చేయకపోవడం మీకు తలనొప్పిగా పరిణమిస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. రెన్యువల్ కోసం దరఖాస్తు దాఖలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వైద్య విద్య పట్ల మక్కువ చూపిస్తారు. రహస్య మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన ప్రయాణాల్లో భద్రత వహించండి. ఎదుటివారి నిర్లక్ష్యం మీకు ప్రమాదానికి కారణం అవ్వచ్చు. అక్కరలేని విందు వినోదాల్లో పాల్గొనవద్దు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. బహుముఖంగా ప్రజ్ఞాపాఠవాలు కనబరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రత్యర్థి వర్గం చేస్తున్న కుట్రలను భగ్నం చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. ఉపయుక్తమైన విషయాలు అని భావించిన ప్రతి వ్యవహారాలను ఓర్పు నేర్పు కనబరుస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. నిర్మోహమాటం వైఖరి కనబరుస్తారు. మీడియా వలన బాధపడతారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. రక్త సంబంధీకులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార బాటలో ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్థవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతారు. సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటిస్తారు. మిత్రవర్గం వలన బాధపడతారు. జమా ఖర్చులను సరిచేసుకుంటూ ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి గాను ఓర్పును కనబరుస్తారు. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.